కంప్లీట్ అయిపోయింది. హే, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఎప్పుడో మర్చిపోయాను. గట్టిగా తగిలిందా? నొప్పిగా ఉందా? అయినా హాట్గా లేనన్నా మరి ముద్దెందుకు పెట్టావు? అంటే హాట్గా ఉన్నట్టే కదా. విశ్వ, నీకు ఇంతకుముందు ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉందా? వాట్? ఐ మీన్ కిస్ బాగుంది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇంతకుముందే మర్చిపోయాను, ఇప్పుడు బాగుందని అలా చెప్తున్నావు. యూనో, మా అమ్మ కొత్తగా వంటలు ట్రై చేసినప్పుడు మా డాడీ కూడా కొత్తగా కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో ఎవరైనా మన కోసం బాగా ఎఫర్ట్ పెట్టి పనిచేసినప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నీ విషయంలో కూడా అంతే. బెటర్గా ఫీల్ అవుతా అని కాంప్లిమెంట్ ఇచ్చాను. పేరు గౌతమ్, ఈ జిల్లాలోనే తెలివైన కుర్రాడు. నాకున్న తెలివితేటలకు ఈ పాటికే కోటీశ్వరుడై ఉండేవాడిని. కానీ ఒక వ్యక్తి కారణంగా ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. యువ సామ్రాట్ అలియాస్ అక్కినేని నాగార్జున. ఏం లేదు రాజుగారు, ఈ మధ్య మీలో ఎవరు కోటేశ్వరుడు గేమ్ షోకి వెళ్ళాడు. మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి నాగార్జున గారి మీద కొంచెం కోపం మెయింటైన్ చేస్తున్నాడు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కుర్రాడు పొడుపు కథలు విప్పటంలో దిట్ట. బాబు, ఇదిగో నువ్వు విప్పాల్సిన పొడుపు కథ. చేస్తాను, కానీ డీల్ ఏంటి? ₹1,00,00,000 ఇస్తా. ఇంకే, నువ్వు కోటేశ్వరుడు అయిపోయినట్టే. కష్టం, కుదరదు. మరింకేం కావాలి? 2 కోట్లు ఇస్తే చేస్తాను. ఇంకోటీశ్వరుడు అయిపోవాలనుకుంటున్నావా? డీల్. ఏంటిది చెప్పు. నీకే అభి. ఎవడడిగాడు నిన్నే? ఎవడడిగాడు? నాకు ఆకలిగా ఉందని చెప్పానా? సారీ అభి. అభి సారీ చెప్తున్నాను కదా. రేయ్, ఇలా రా. ఏంట్రా? క్యారేజ్ తీసుకో. రే మచ్చా, క్యారేజ్ తీసుకో. రే నీకేమన్నా ఏం మాట్లాడు, నేను అంతా చూశాను. ముందు క్యారేజ్ తీసుకో. వెళ్ళు. Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.